చూడండమ్మా, మీ మనవరాలు వండిన బోనం నేలపాలైందంటే దాని కారణం ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని అమ్మవారు అనుకోవడం లేదు. హా? కారణం ఏదైనా అనుకోవచ్చు. అమ్మవారు పూర్తి నిష్ఠతో నిర్మలమైన మనసుతో చేసిన పూజనే స్వీకరిస్తుందమ్మా. మీ మనవరాలి పూజలో ఎక్కడో ఏదో చిన్న తప్పు జరిగి ఉంటుంది, అందుకే అలా జరిగి ఉంటుంది. చూడండి, ఆ అమ్మాయికి మీకు ఏ సంబంధం లేకపోవచ్చు, కానీ మీ ఇంట్లోనే ఉంటుంది కదా. మీ ఇంటి ఆవరణలో వండిన బోనమే కాబట్టి దాన్ని సమర్పిస్తే మీ ఇంటి నుంచి అమ్మవారికి బోనం సమర్పించినట్టే. దాంతో దోషం పోతుందమ్మా. కానీ ఆ అమ్మాయి... బామ్మగారు, దయచేసి మీ ఇంటి క్షేమం కోసమైనా నన్ను ఈ బోనం అమ్మవారికి సమర్పించనివ్వండి. నేను మనస్ఫూర్తిగా మీ ఇంటి క్షేమమే కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి. ఒప్పుకోండి అత్తయ్య గారు. పూజారి గారు కూడా చెప్పారు కదా. అమ్మా, ఒప్పుకో అమ్మా. సరే కానివ్వండి, నేను చేసేదేముంది. అమ్మ రాధ, బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించు. జాగ్రత్త. అమ్మా, నిజంగా నా వల్ల ఏదైనా దోషం జరుగుంటే ఆ శిక్ష నాకే విధించు. ఈ కుటుంబం అంతా క్షేమంగా ఉండేలా దీవించు. సీతారత్నం గారు, నైవేద్యాన్ని అమ్మవారు ఆమోదించారు. మీరు నిశ్చింతగా ఉండండి. ఈ గొడవ పెద్దదై బామ్మ వాళ్ళని గెంటేస్తుంది అనుకుంటే పూజారి సీన్ మొత్తం మార్చేశాడు. నెగటివ్ గా జరుగుతుంది అన్న చోటే పాజిటివ్ గా జరిగింది. ఈ రాధ టైం బాగుంది, ప్రతిసారి తప్పించుకుంటుంది. పోతే పోనీలేమ్మా, అమ్మవారు శాంతించారు. నువ్వేం బాధపడకు, దండం పెట్టుకో. సరే నానమ్మ. ఈ ముసల్దానికి అరవడం తప్ప ఏమీ చేత కాదు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఆపదామహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం సమర్పయామి. నీ చల్లని చూపులెప్పుడు నా కుటుంబం మీద ఉండేలా చూడు తల్లి. సత్య దేవకి గారి కూతురని ప్రూవ్ అయింది. ఈ రిపోర్ట్స్ 100% నమ్మొచ్చు అండి. 100% నమ్మచ్చండి. వాళ్ళిద్దరూ మదర్ అండ్ డాటర్స్ కాదని మీరు అనుమానించినంత మాత్రాన అదే నిజమవ్వాలని లేదు కదా. హలో రాధగారు, ఏంటి మళ్ళీ మీ ఆలోచనల గ్రైండర్ ఆన్ చేశారా? నాకు ఒక విషయం తెలియక అడుగుతానండి. మీరు ఆలోచించడానికి రీజన్స్ వెతుక్కుంటారా, లేదంటే రీజనబుల్గానే ఆలోచిస్తారా? ఏంటి మనోహర్,
నీకు నన్ను చూస్తే కామెడీగా ఉందా? నేనేం ఆలోచిస్తున్నానో ఎందుకు ఆలోచిస్తున్నానో నీకు తెలీదా? సమస్య తెలిసి కూడా ఆలోచించకుండా ఎలా ఉంటావు చెప్పు. అసలు ఇక్కడ ఏ సమస్య లేదనే నేను చెప్తున్నానండి. ఉన్న సమస్యలో ఒకటే, ఆ బామ్మ. ఆవిడ అంతే, సేమ్ మీలాగే. మీరు ఆలోచించడానికి కారణాలు వెతుక్కుంటున్నట్టు ఆవిడ మిమ్మల్ని తిట్టడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సత్య బదులు మీరే తన మనవరాలు కావాల్సింది, సరిపోయేది. చాలే నీ వేళకోలం. అసలు నాకొక డౌట్. ఏంటది? డిఎన్ఏ టెస్ట్ చేశాడే మీ ఫ్రెండ్, అతను మంచివాడేనా? అంటే జెన్యున్గా ఉన్నది ఉన్నట్టు చెప్తాడా? రాధగారు, సత్య విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటి? తనే ఇంకా రిస్క్ చేసి వితౌట్ ఎనీ పర్మిషన్ డిఎన్ఏ టెస్ట్ చేయించాడు. హాస్పిటల్లో ఆ విషయం లీకైతే తన జాబ్కే ప్రాబ్లం తెలుసా? అలాంటిది అతన్ని అనుమానిస్తున్నారా? అసలు మెయిన్ ప్రాబ్లం మీరేనండి. అంటే నీ ఉద్దేశం? సత్య గాయత్రిని ఒప్పుకోవడానికి మీ మనసు అంగీకరించట్లేదు. పైగా దేవకి మేడంని మీరు చాలా ఓన్ చేసేసుకున్నారు. అందుకే తన విషయంలో అతి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలే చేస్తున్నారు. తన పట్ల నాకు అభిమానం ఉంది నిజమే, కానీ సత్య పట్ల అనుమానపడ్డానికి కూడా కారణాలున్నాయి కదా. అందుకే కదా డిఎన్ఏ టెస్ట్ చేయించింది, అందులో పాజిటివ్ అనే వచ్చింది. మరి సత్య గాయత్రి అని నమ్మడానికి ఏంటి మీ ఆలోచన? అసలు నువ్వు సత్య గదిలోంచి తీసుకొచ్చిన హెయిర్ శాంపిల్స్ కరెక్టేనా? ఐ మీన్ అవి సత్యవేనా? కాదు, మీది. నేను నిన్ను అమ్మలా చూసుకుంటున్నాను అని నమ్మకం ఉంటే మాటివ్వు రాధా. మీరు దేవకి మేడం కన్న కూతురు కదా, అందుకే మ్యాచ్ అయింది. హోల్సేల్ స్టడీ మెటీరియల్ డీలర్ని. ఓకే, ఏం పని మీద వచ్చారు? నేను గాయత్రి ఇన్స్టిట్యూషన్స్లో రెగ్యులర్గా స్టడీ మెటీరియల్ సప్లై చేస్తుంటాను. ఈ మంత్ బిల్లు పెండింగ్లో ఉందండి. దీని మీద ఆథరైజ్డ్ సైన్ కావాలి, అందుకే వచ్చాను. అలాగా, ఇలా ఇవ్వండి, సైన్ చేసి ఇస్తాను. మీరు కాదండి, మేనేజ్మెంట్కి సంబంధించిన అఫీషియల్స్ సైన్ చేయాలి. హలో, నేనెవరో తెలుసా? సారీ మేడం, తెలీదు. యాక్చువల్లీ నేను రాధా మేడం కోసం వచ్చాను. అదిగో వచ్చేసారు. హలో మేడం, మీకోసం ఆఫీస్కి వెళ్ళాను, మీరు అక్కడ లేరు. మీరు కొంచెం మీ బిల్స్ మీద సైన్ చేస్తే నేను అమౌంట్ క్రెడిట్ చేసుకుంటాను. సరే ఇవ్వండి. ఇదిగోండి మేడం. థ్యాంక్స్ మేడం. రేయ్ ఆగరా. ఏంటి మేడం? నా మనవరాలు సంతకం కాదని మా కింద పనిచేసే పనివాళ్ల సంతకం తీసుకుని వెళుతున్నావేమిట్రా?
అంటే అది ఈ బిల్స్ మీద ఎప్పుడు రాధా గారే సైన్ చేస్తారు. సంతకాలు చేయడానికి తనెవరు? గాయత్రి ఈ ఇంటికి, ఈ ఇన్స్టిట్యూట్కి ఏకైక వారసురాలు నా మనవరాలు గాయత్రి. క్షమించండి, నాకు తెలీదు. ఏం జరిగింది గాయత్రి? ఏం లేదమ్మా, అతనేదో బిల్ తీసుకుని ఆథరైజ్డ్ సిగ్నేచర్ కోసం వచ్చాడు. నేను పెడతాను అంటే వద్దు అని రాధ దగ్గర సంతకం తీసుకున్నాడు. అంటే నేనెవరో అతనికేం తెలుసు పాపం. రాధనే ఈ ఇంటి మనిషి, రాధకే అన్ని అధికారాలు ఉన్నాయి అనుకున్నాడు. అంతే కదండి? అవును మేడం. ఏం రాదా, అతనికి తెలియక సంతకం పెట్టమంటే నువ్వు పెట్టేస్తావా? మా పై ఆఫీసర్ గాయత్రి మేడం, ఆ మేడం దగ్గరే సంతకం తీసుకోండి అని నువ్వు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? అంటే వదిన అన్ని పనులు చూసుకోవడానికి కొన్ని బాధ్యతలు రాధకు అప్పగించింది. అందుకే అందరూ దేవకి గారి తర్వాత రాధదే అధికారం అనుకుంటున్నారు. ఇంకేం చెప్పకు, ఆ పెన్నిలా ఇవ్వు. ఇదిగోండి మేడం. అమ్మా, పోయి కొత్త బిల్లు తీసుకొచ్చి నా మనవరాల దగ్గర కాదు, గాయత్రి మేడం దగ్గర సంతకం తీసుకో. ఎవరి దగ్గర? గాయత్రి మేడం దగ్గర. ఆ, పో. సారీ గాయత్రి, నాకు అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలీదు. అతను రెగ్యులర్గా నా దగ్గరే సైన్ తీసుకుంటాడు, అందుకే చేశాను. అతనేదో పొరపాటు పడితే నువ్వెందుకు రాదా సారీ చెప్పడం? పొరపాటు అతనిది కాదు. ఎరా వాసు, అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించడం నీ భార్యకి బాగా అలవాటైపోయిందిరా. ఎవరి స్థాయిలో వాళ్ళని ఉంచడం నేర్చుకోండి. అది కాదత్తయ్య గారు. నేనింకేం వినను. వాసు, నువ్వేం చేస్తావో నాకు తెలియదురా. పేపర్లో వేయిస్తావో ప్రెస్ మీటే పెడతావో నీ ఇష్టం. ఈ సీతారత్నం వారసురాలు నీ కన్న కూతురు మన గాయత్రియే అని అందరికీ తెలియాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచండి. సంతకాలు చేసినంత మాత్రాన అధికారం దక్కినట్టు కాదు. దానికి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత నా మనవరాలికి మాత్రమే ఉంది. పద గాయత్రి, తప్పుకో. రాధా, పద. రాధా, అనుకున్నా నువ్వు ఇలా దీర్ఘ ఆలోచనలో ఉంటావని అనుకున్నా. అయితే దేని గురించి ఆలోచిస్తున్నారో తెలిసే ఉంటుంది కదా. ఇంక దేని గురించి? గాయత్రిని వారసురాలిగా ప్రకటిస్తూ ప్రెస్ మీట్ పెడితే మన రోషన్కి దక్కాల్సిన ఆస్తంతా పోతుంది అనే కదా నీ ఆలోచన? మరి అంతా తెలిసి నువ్వేం చేస్తున్నావు? 100కో 1000కో కక్కుర్తి పడి కాలేజీలో నొక్కేయడం కాదు,
ఈ ఆస్తి దక్కించుకునే మార్గం ఆలోచించమని నేనెప్పటి నుంచో చెప్తున్నాను. చెప్పినప్పుడు మాత్రం గంగిరెద్దుల తల ఆడించడం తప్ప నువ్వేమీ చేయవు. ఏం చేయమంటావే? పలానా పని చేస్తే నా కొడుకు ఆశ దక్కుతుంది అని చెప్పు, చేస్తాను. ఏం చేయాలో అర్థం కాక నేను ఏడుస్తుంటే నా మీద పడి ఏడుస్తావేంటే? దీనంతటికి ఒక్కటే మార్గం. గాయత్రిగా వచ్చిన సత్యని అట్టు తొలగించుకోవాలి. కొంప తీసి చంపేస్తావేంటి? చంపటం ఒక్కటే మార్గం కాదు. ఆలోచిస్తే తనని ఇంట్లో నుంచి పంపించే ప్లాన్ ఏదో ఒకటి దొరుకుతుంది. అది ఆలోచించు. దానికి నేను ఆలోచించడం ఎందుకు? రాధా మనోహర్లు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు. ఏమంటున్నావు? వాళ్ళెందుకు గాయత్రిని ఇంటి నుంచి పంపించాలనుకుంటున్నారు? వాళ్ళకేం అవసరం? నాకేం తెలిసే. వాళ్ళు ఎందుకో సత్యే గాయత్రి అన్న విషయం నమ్మడం లేదు. అందుకే ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఓ, అయితే మంచిదే కదా. ఉమ్, ఎవరి మూలంగా జరిగితేయే ఆ గాయత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోవటం ముఖ్యం. ఉమ్. ఇదిగో, అంతా వాళ్లే చేస్తున్నారు కదా అని నువ్వు ఖాళీగా కూర్చోకు. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి. అర్థమైందా? నేను చూసుకుంటాలేవే. ఇదిగో, యాక్టింగ్ చాలు, ఓవర్ యాక్షన్ వద్దు. ఇలానే ఆ రాధా మనోహర్లు భార్యాభర్తలు కాదు, వాళ్ళు నాటకం ఆడుతున్నారనే విషయం బయట పెడతానని ఓ కోతల కోసం. చివరికి ఏమైంది? నువ్వే బకరావయ్యావు. పిన్ని, ఆగు! మనోహర్! 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 హే! మనోహర్! మేడం! మనోహర్! ఏంటి రాధా, ఏమైంది? ఎవరో దొంగొచ్చి నా మెళ్ళ తాళి తెంచుకు వెళ్ళాడు. రాధా, ఏమైంది? మేడం, ముగ్గేస్తుంటే ఎవడో వచ్చి నా మెళ్ళ తాళి తెంచుకుపోయాడు. ఎవడో తాళి తెంచుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? చూస్తూ కూర్చున్నావా? లేదు బామ్మగారు, నన్ను మాటల్లో పెట్టి సడన్ గా లాక్కెళ్ళిపోయాడు. ఏంటి? అబద్ధపు తాళికి ఇంత సెంటిమెంట్ ఫీల్ అవ్వాలా? అరే, శుక్రవారం పూట మెళ్ళో తాళి లేకుండా ఉండడం అరిష్టమేమో కదా? రాధా, నువ్వేం బాధపడకమ్మా. నీకేం కాదులే. ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా? ఇలా అనుకోకుండా జరిగింది దోషమే కదక్కా. ఏదో అశుభానికే ఇలా జరిగిందేమో. మాధవి, ఏంటా మాటలు? తను అసలే చాలా బాధపడుతూ ఉంటే. రాధా, ఇట్స్ ఓకే. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? చాలే సంబడం. ఏడ్చినంత మాత్రాన జరిగిపోయేది ఆగిపోతుందా? ఏదైనా పరిహారం చేస్తే సరిపోతుంది. నేను అదే చెప్తున్నాను నానమ్మా. తాళి లేకుండా భోసి మెడతో ఉండడం మంచిది కాదు కదా. సో ప్రస్తుతానికి పూజ గదిలో ఉన్న తాళి కట్టిస్తే సరిపోతుంది. ఏమంటావు నానమ్మా?
బాగా చెప్పావు గాయత్రి. ఇంకా సేపట్లో అమృత గడియలు కూడా వస్తాయి. ఆ సమయంలో భర్త చేత తాళి కట్టించుకుంటే ఎలాంటి దోషాలున్నా సరే పోతాయి. మేము గుడికెళ్ళి ఏదైనా పరిహారం చేయించుకొని అక్కడే తాళి కడతానులేండి. ఇప్పుడు అమృత ఘడియలు వస్తున్నాయి కట్టవయ్యా అంటే మళ్ళీ ఎప్పుడో కడతానంటావేటి? అది కాదు శేషు గారు. మనోహర్, మీకు సెంటిమెంట్స్ లేకపోవచ్చు, కానీ పాపం రాధని చూడండి, సర్వస్వం కోల్పోయినట్టు ఎంత బాధపడుతుందో. అమ్మాయిల ఫీలింగ్స్ మీకు అర్థం కావులేండి. అమ్మా, మనోహర్ అలాగే అంటారు, కానీ త్వరగా నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా. ఓ, అయితే అక్కబావకి మళ్ళీ పెళ్ళనమాట. అవును రోషన్, అసలైన పెళ్లి. వీళ్ళ పెళ్లి గుట్టు బయట పెట్టే పెళ్లి. సరే, నాతో రండి చెప్తాను. అక్క, రాహుకాలం వచ్చేస్తుందేమో, తొందరగా తీసుకునిరా. మనోహర్, తీసుకో. మేడం, అది అరే, నీ భార్య మెళ్ళో నువ్వు తాళి కట్టడానికి అంత సంశయిస్తావేంటి? కట్టు. అక్క, రాహుకాలం వచ్చేస్తుంది, త్వరగా ఇవ్వు. ఏం ఆలోచిస్తున్నావు మనోహర్? కాదనకుండా కట్టు. మంచి సమయం దాటిపోతుందయ్యా, త్వరగా కట్టు. తీసుకో మనోహర్. ఆలోచిస్తావేంటయ్యా, తాళి కట్టు. కట్టడు, ఎందుకంటే నిజమైన భార్యాభర్తలు కాదు కదా. త్వరగా కట్టండి మనోహర్. అరేరేరే, నీ పెళ్ళాం మెళ్ళో నువ్వు తాళి కట్టడానికి ఎందుకంత ఆలోచిస్తావు? కట్టు.
మదర్ తెరీసా అనాథాశ్రమం నుంచి వెళ్ళిన చిన్నీవే కదా? నేను సంజనాని. నీతో పాటు ఆర్ఫనైజ్లో ఉన్నాను. 4 సంవత్సరాల క్రితం ఇద్దరం ఇంటర్వ్యూలో కలిసాం. గుర్తొచ్చానా? ఎలా ఉన్నావు చిన్ని? నేను చూసినప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయావు. బాగా సెటిల్ అయ్యావనుకుంటాను. దీంతో ఎక్కువ మాటలు పెంచితే నా గురించి చెప్పాల్సి వస్తుంది. అది సేఫ్ కాదు. యాక్చువల్గా నేను అన్నట్టు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను వెతుక్కుంటూ అమ్మో నా దగ్గరికి వచ్చింది తెలుసా? అమ్మోనా? అవును. అప్పుడే మర్చిపోయావా? నీ బెస్ట్ ఫ్రెండు. మీరిద్దరూ కలిసే ఉండేవాళ్ళు కదా. తర్వాత తను దత్తతకు వెళ్ళిపోయిందిగా, గుర్తొచ్చిందా? తను నిన్ను చాలా మిస్ అవుతోంది. నీ కోసం ఎంక్వైరీ చేస్తూ ఎక్కడెక్కడో వెతుకుతోంది. ఇప్పుడు నువ్వు ఇలా కలిసావని తెలిస్తే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఉండు, ఇప్పుడే తనకి కాల్ చేస్తాను. ఛా! ఇక్కడ సిగ్నల్ కలవట్లేదు. ఇక్కడ సిగ్నల్ లేదు. ఒక్క నిమిషం. హలో సంజన. రాధా, నీకొక గుడ్ న్యూస్. నువ్వు ఎప్పటి నుంచో వెతుకుతున్న నీ ఫ్రెండ్ చిన్ని కనపడింది. అవునా? ఎక్కడ కనిపించింది? పానకాల స్వామి గుడికి వెళ్లే దారిలో కాఫీ డే ఉంది కదా, తను అక్కడే ఉంది. నువ్వు వెంటనే రా. థ్యాంక్ యూ సో మచ్ సంజన. ఇప్పుడే వస్తున్నాను. చిన్ని, అమ్మో, నా కోసం వెతుకుతున్నావా? నాకు ద్రోహం చేసి వెళ్ళిపోయిన నువ్వంటే నాకు ద్వేషం. ఇప్పుడే కాదు, నిన్ను ఏ జన్మకి కలవనో క్షమించను. కానీ నిన్నొక్కసారి చూడాలి. నా కోసం ఎంతగా ఆరాటపడుతున్నావో కళ్ళారా చూస్తాను. చిన్ని, చిన్ని, తానిక్కడే ఉండాలి. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది? సంజన, చిన్ని ఎక్కడ? చిన్ని ఎక్కడ? రాధేంటి ఇక్కడికొచ్చింది? నేనేమైనా బ్రహ్మరాంబ గారిని కలిసిన విషయం ఏమైనా తెలిసిందా? తను ఎక్కడుందో చెప్పు. తన్ని నేను వెంటనే కలవాలి. చిన్ని ఎక్కడ? చిన్ని ఎక్కడుందో చెప్పు. నేను తనని వెంటనే చూడాలి. చిన్ని ఎక్కడ? చిన్ని నేను ఇక్కడే చూశాను రాధా. నువ్వు తన కోసం వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావని కూడా చెప్పాను. నేను నీకు ఫోన్ చేసి వచ్చే గ్యాప్లో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాధే? అమ్మోనా?
సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు. అది అర్థం కాకే చూస్తున్నాను. నేను వస్తున్నానని తెలిసి వెళ్ళిపోయిందంటే తనకి నా మీదున్న కోపం ఇంకా పోలేదన్నమాట. చిన్ని, నిన్ను కలవాలని ఎంత ఆశతో వచ్చాను. ఎందుకిలా చేసావు? ఒక్కసారి నాతో మాట్లాడొచ్చు కదా. ఎన్ని రోజులు ఇంకా ఈ దూరం వచ్చింది. ఎప్పటికైనా నిన్ను కలవాలి. మన స్నేహం మళ్ళీ మొదలవ్వాలి. దానికి అంతం ఉండకూడదు. సారీ అమ్మో, చిన్ని ఇలా చేస్తుందనుకోలేదు. ఇందులో తన తప్పేం లేదు సంజన. తనకి కోపం రావటంలో అర్థం ఉంది. తప్పంతా నాదే. తనని వదిలేసి వెళ్ళుండాల్సింది కాదు. ఎన్ని విధాలుగా నన్ను మోసం చేశావే. చిన్ని, ఏమైందని అలా దిగులుగా ఉన్నావు? చిన్నప్పుడే మా అమ్మ నాన్న నన్ను వదిలేశారు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలి కొత్త అమ్మ నాన్నలతో వెళ్ళిపోతున్నావుగా. నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను చిన్ని. నిజంగా? నిజంగా చిన్ని. అయితే ఒక పని చేయమ్ము. నాకు అమ్మా నాన్నలతో కలిసి ఉండాలని ఆశగా ఉంది. అమ్మా నాన్నల ప్రేమ పొందాలని ఉంది. వాళ్ళతో వెళ్ళడం నీకు ఇష్టం లేదని చెప్పేసేయ్. నువ్వు వెళ్ళను అంటే వాళ్ళు నన్ను తీసుకెళ్తారు. నాకప్పుడు అమ్మా నాన్న ఉంటారు. తర్వాత వచ్చి నేను నిన్ను తీసుకెళ్తాను. సరేనా? సరే చిన్ని. మా మంచి అమ్ము. తల్లి, చెప్పిన మాట వినమ్మా. వాళ్ళకి నువ్వు మాత్రమే నచ్చావు. నిన్ను తప్ప వేరే ఎవరిని దత్తత తీసుకోరు. మా ఇద్దరిలో ఎవరో ఒకరు దత్తత వెళ్తే తర్వాత ఇంకొకరిని తీసుకెళ్ళచ్చు. లేదంటే ఇద్దరం ఆశ్రమంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. సరే ఫాదర్, నేను వెళ్తా. వెరీ గుడ్. అమ్ము, నాకు అమ్మ నాన్న కావాలి. నేను దత్తతకు వెళ్తాను అంటే నువ్వే వెళ్ళావు కదూ. నువ్వు చేసిన మోసం నేను ఎప్పటికీ మర్చిపోను. ఇక నుంచి నేను నీ ఫ్రెండ్ అని కాదు, శత్రువుని. అమ్ము, నాకు దక్కాల్సిన సంతోషాలన్నీ నువ్వు సొంతం చేసుకున్నావు. ఎప్పటికైనా నీ మీద పగ తీర్చుకుంటాను. అనాథాశ్రమంలో ఉన్నప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయా. ఇప్పుడేమో ఈ విధంగా ఇంటికొచ్చి సాధిస్తున్నావా? నిన్ను ఇలా కాదే. ఎందుకు వెళ్ళిపోయావు చిన్ని? ఇంకాసేపు అక్కడే ఉండుంటే మనం కలుసుకొని ఉండేవాళ్ళం కదా. ఇన్నేళ్ల మన ఎడబాటుకి తెరపడి ఉండేది కదా. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? మళ్ళీ నిన్ను ఎక్కడని వెతకాలి? హాయ్. హలో రాధా. ఈ దరిదాపుల్లోనే లేదు. రాధా, నీకేమైనా పిచ్చా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం చేయమంటావు? పిలిచిన పలకనంత పరధ్యానంలో వేరే ఏదో లోకంలో విహరిస్తున్నావు. నిన్న అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి అంత గట్టిగా ఒక తప్పలేదు. ఇంతకీ అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచించడం లేదు. ఇన్స్టిట్యూట్ ఫైల్ చూస్తున్నా. ఓహో, అలాగా. అయితే ఇప్పుడు నువ్వు ఏ ఫైల్ చూస్తున్నావో చెప్పు. ఏయ్, కిందకి చూడకుండా. ఏదో ఆలోచిస్తున్నాను. నీకెందుకు? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు రాదా. ఏం తెలుసు నీకు?
సరే నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు. ఆ, ఆ, మ్, నా గురించి ఆలోచిస్తున్నావు కదా? ఏంటి? నా గురించి ఆలోచిస్తూ ఊహల్లో విహరిస్తున్నావు కదా? ఇంతకీ మనం ఎక్కడున్నాం? ఊటీ, కొడైకెనాల్, లేకపోతే హిమాలయాల్లో మంచు కొండల మధ్యలో ఉన్నావా? శ్మశానంలో ఉన్నా. అక్కడైతే ఇంకా బెటర్. అక్కడ ఎవరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. నిన్ను ఓ, ఏయ్! నా మొహం చూస్తే ఊహల్లో విహరించినట్టు కనిపించిందా? బాధ, నిరాశ ఏమీ కనిపించలేదా? కనిపించాయి. అందుకే ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాను. ఇప్పుడు మనం ముందే చెప్పేస్తే ఎదుటి వాళ్ళు వాళ్ళకిష్టం వచ్చింది ఊహించుకునే ఛాన్స్ ఉండదు కదా. ఇప్పుడు చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? చిన్ని గురించి. అనుకున్నా హ, నువ్వు డిసప్పాయింటెడ్గా ఉన్నావంటే అది నీ చిన్నప్పుడు ఫ్రెండ్ గురించి అయి ఉంటుందని అనుకున్నా. చూడు, మనం ఎవరి కోసమైనా ఇంత పరితపిస్తున్నామంటే వాళ్ళు తప్పకుండా కలుస్తారు. కాకపోతే కాస్త ముందు వెనక అంతే. చిన్ని ఎక్కడుందో ఈరోజు తెలిసింది. నేను నీకు ఫోన్ చేసి వచ్చే గ్యాప్లో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు. అది అర్థం కాకే చూస్తున్నాను. తనొక్క 10 నిమిషాల ముందు నాకు ఫోన్ చేసున్నా, ఇంకొక 10 నిమిషాలు తను అక్కడే ఉన్నా నా చిన్ని నాకు దొరికిపోయిండేది. ఇంత గుడ్ న్యూస్ అంత బాధగా చెప్తావేంటి నువ్వు? ఫ్రెండ్ మిస్ అయిందంటే గుడ్ న్యూస్ అంటావేంటి? మీరు పాయింట్ని గమనించట్లేదు. ఇన్నాళ్ళు నీ ఫ్రెండ్ ఎక్కడ ఉందనేది నీకు తెలీదు. ఇప్పుడు తనిక్కడే నీకు దగ్గరలోనే ఉందని తెలిసింది కదా. తొందరలోనే నిన్ను కలుస్తుంది కూడా. ఏ, నీకు నమ్మకం లేదా? నమ్మకం ఉంది, కానీ కానీ లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఆలోచిస్తూ ఎక్కడికో వెళ్ళిపోకుండా బుద్ధిగా ఫైల్స్ చూసుకోండి. లేదంటే మిమ్మల్ని మళ్ళీ ఇక్కడికి తీసుకురావడానికి ఏదన్నా చేయాల్సి వస్తుంది. చెవి దగ్గర మళ్ళీ అరిచావనుకో బాగోదు చెప్తున్నా. ఈసారి అరవడాలు అవన్నీ ఉండవు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? కదలదు, కూర్చో కూర్చో. ఎందుకు కదలద్దన్నా కదా? వద్దు, చెప్పేది నీకే. వద్దు, చెప్పేది నీకే. ఏయ్, నిన్ను తేలు. అవును, ఏమాత్రం కదిలా నేను కుట్టేసేది. అందుకే ఈ బిల్డప్ ఇవ్వాల్సి వచ్చింది. ఏంటి, చేమిత కుట్టిందా? చూని, అయ్యో తేలు కుట్టింది. ఏం కాలేదులే. ఏంటి ఏం కాలేదు అంటావు? తేలి విషయం ఎంత ప్రమాదమో తెలుసా? ఉండు. విషయం మొత్తం పీల్చేశాను. ఏం కాదులే. నాకేం కాదు, కానీ నోటితో పీల్చావు కదా, నీకు చాలా ప్రమాదం. దా, హాస్పిటల్కి వెళ్దాం. అవసరం లేదు, నోరు కడుక్కున్నాను కదా, నాకేం కాదు. అయినా నేనే హాస్పిటల్కి వెళ్ళేవాడిని కదా, అలా నోటితో పీల్చేస్తావా? హాస్పిటల్కి వెళ్లేలోగా ఏదైనా అయితే? ఏదైనా అయితే చూడు, ఏదైనా చేసే ముందు కొంచెమైనా ఆలోచించాలి. మరి నువ్వెందుకు ఆలోచించకుండా తేల్ని చేత్తో పట్టుకున్నావు? ఇదిగో, నువ్వంటే ప్రాణం, నీకోసం ప్రాణాలిస్తాలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు చెప్పొద్దు. నా ప్లేస్లో ఎవరున్నా నువ్వు కాపాడుండేవాడివి, నీ ప్లేస్లో ఎవరున్నా నేను కాపాడేదాన్ని. ఇది జస్ట్ మానవత్వం అంతే. అర్థమవుతుందా?
ఇప్పటికే లేట్ అయింది, నాకు నిద్ర వస్తుంది, పడుకో. అది కాదు. పడుకో. గుడ్ నైట్. ఏంటి చూస్తున్నావు? పడుకో. సంజన, చిన్ని ఇక్కడ. ఏదో అదృష్టం బాగుండి తప్పించుకున్నా, లేదంటే నేనే చిన్నప్పటి చిన్ని అన్న సంగతి తెలిసిపోయి ఉండేది కదా. తెలిస్తే నేను గాయత్రిని కానన్న సంగతి బయటపడిపోయి ఉండేది కదా. అదే జరిగితే ఇన్ని రోజులు నేను ఏ హోదా డబ్బు కోసమైతే తప్పించాను, అవన్నీ దొరికినట్టే దొరికి మళ్ళీ నాకు దూరం అయిపోతాయి. పైగా చిన్నప్పటి నుంచి తన మీద పెంచుకున్న కోపాన్ని తీర్చుకునే అవకాశం లేకుండా పోయేది. నా అలా జరగడానికి వీల్లేదు. అంటే ఈ రాధ ఈ ఇంట్లో ఉండకూడదు, వెంటనే బయటకు పంపించేయాలి. ఆ నానమ్మ సపోర్ట్ అయితే నాకే ఉంది గాని అమ్మా నాన్నల సపోర్టు ఆ రాధకే ఉంది. కాబట్టి రాధని బయటికి పంపించడం అంత ఈజీ కాదు. అలా అని వదిలేస్తే నేను బయటకు పోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి. బామ్మగారు చెప్పింది విన్నారు బాబా, కదా? బామ్మ చెప్పింది తాత ఫీల్ అవుతాడు అని. వచ్చే నిద్ర ఆగదు, మనమే ఆపాలి. ఎలా? నేనున్నాను కదా, మిమిక్రీ చేస్తా, డాన్స్ చేస్తా, నా యాక్టింగ్ టాలెంట్ మొత్తం చూపిస్తా. దెబ్బకు నిద్ర మొత్తం పారిపోతుంది. సూపర్ సూపర్. నీ టాలెంట్ ఇలా అయినా ఉపయోగపడుతుంది. కానీ ఏదో ఒకటి. చూడు చూడు చూడు. చూడు. అరే దయచేసి నీ పర్ఫార్మెన్స్ ఆపేరా ప్లీజ్. ఈవెన్ నిద్రపోవడమేమో కానీ నాకు నిద్ర వచ్చేలా ఉంది. ఏం బావా, బానే చేస్తున్నాను కదా. చేస్తున్నావు. కావాలంటే మళ్ళీ రేపు పెట్టుకుందాం. ఈ రోజుకి చాలరా ప్లీజ్. నువ్వు వెళ్ళి పడుకో, వెళ్ళి పడుకో. ఏమండి రాధగారు, లేవండి. ఇదిగో టైం 2 అయింది, ఇంకా జస్ట్ 4 hours. కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. ఇంకా 4 గంటల 4 నిమిషాలు కూడా. సరే నేను వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను. అస్సలు పడుకోవద్దు ప్లీజ్, ఓకేనా? ఇదిగో ఈ జోక్స్ వీడియోస్ చూడండి చూడండి చూడండి. ఇప్పుడే వస్తా, చూస్తూ ఉండండి. రాధా, దేవకి ఏమైంది? ఏమండి, రాధ నిద్రపోకూడదు కదా? నిద్రపోదులే, మనోహర్ ఉన్నాడు కదా, చూసుకుంటాడు. లేదు, నిద్రపోతుందేమో అనిపిస్తోందండి. తన ప్రాణానికి ప్రమాదం అండి. నేను చూసొస్తాను. దేవకి రాధగారు వేడి వేడి కాఫీ అండి, తాగండి.
తాగండి. దెబ్బకి నిద్ర మొత్తం పోతుంది. తాగండి. బాగుందా? పర్లేదు, తాగండి. ఊరికే భయపడ్డావు. మనోహర్ ఉన్నాడు, నిద్రపోనివ్వకుండా చూసుకుంటాడు అన్నాను కదా. పద. రాధకేం కాదు కదండి? ఏం కాదు దేవకి, మనోహర్ చూసుకుంటున్నాడు కదా. పద వెళ్దాం. పద. దేవకి, ఏంటి ఆలోచిస్తున్నావు? పడుకో. ప్లీజ్. కాఫీ తాగినా లాభం లేదు, ఇంకా నిద్ర వస్తుంది. ఇంకా నిద్ర వస్తుందా? ఏం చేయాలి? ఏమో, నా వల్ల కావడం లేదు. ఐ లవ్ యూ. వాట్? పెళ్లి చేసుకుందాం. నీకేమైనా పిచ్చా? ఎవరైనా వింటే? వింటే విన్ని. మనకి పెళ్లి కాలేదని అందరికీ తెలిసి వాళ్ళ దగ్గరుండి పెళ్లి చేస్తారు. ఏంటి, ఓకేనా? హే! అరే ఆగు, ఆగు. అయ్యో రాధగారు, ఆగండి. నిన్ను ఆగండి. అంటావా? ఇంకోసారి అంటావా? ఏమండి, నిన్ను తగులుతోంది. ఏమండి రాధగారు, ఏమైంది? ఏమైందండి? అరే ఆట పడిస్తావా? ఆట పడిస్తావా? ఆట పట్టించడం కాదు రాధా, నాలో అణువు నీకోసం పరితపిస్తోంది. నువ్వే కావాలని కోరుకుంటోంది. చెప్పు, మళ్ళీ ఆట పట్టిస్తావా? నిద్రపోయింది కదా. ఏంటి? అదే, నా వెంట పడ్డారు, పరిగెత్తారు, ఇప్పుడు నిద్రపోయింది కదా. ఎందుకోసమా ఈ పాటలో? ప్రస్తుతానికి నిద్రపోయింది, కానీ బాగా అలసిపోయాను కదా. ఇప్పుడు ఇంకా నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది. అయ్యో, ఈ ప్లాన్ కూడా బెడిసి కొట్టేసిందా? ఐడియా. మళ్ళీ ఏంటి? ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. రాధగారు నీళ్ళెందుకు? చల్లగా ఉన్నాయి. చల్లగానే ఉంటాయి. ఐస్ క్యూబ్స్ వేశాను. ఈ చన్నీళ్ళల్లో కాలు పెడితే నిద్ర రమ్మన్నా రాదు. కాసేపు అలానే ఉంచండి. ఏంటి దేవకి నిద్రపోకుండా? ఏమోనండి, నిద్ర పట్టడం లేదు. చిన్నప్పుడు మన గాయత్రికి జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా పక్కనే కూర్చునుండేదాన్ని, గుర్తుందా? ఇప్పుడు అలాగే రాధ పక్కనే కూర్చోవాలనిపిస్తోంది. మనసులో ఏదో తెలియని బాధ తన ఒంట్లోకి
విషం చేరిందని తెలియగానే కన్న పేగు కదిలినంత బాధ. ఈ బంధం ఏంటో అర్థం కావడం లేదు. బంధానికి మించిన అనుబంధం ఉంది కదా. నాకు కూడా అలాగే ఉంది దేవకి. అయినా తనకేం కాలేదు కదా. నిద్రపోనివ్వకుండా మనోహర్ చూసుకుంటాడు. వెళ్దాం పదా. పడుకో.